ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను ఏపీఐ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఏపీఐ అంటే అబ్రివియేషన్ ఏంటి అనంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో, ఏపీఐ గురించి తెలియాలి అనంటే ఫస్ట్ మనకి ఒక అప్లికేషన్ పర్పస్ ఏంటి? ఆ అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుందో తెలియాలి. మొబైల్ అప్లికేషన్ కానీ, వెబ్ అప్లికేషన్ కానీ, డెస్క్‌టాప్ అప్లికేషన్ గానీ ఏదైనా కానీ. కానీ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ వెబ్ అప్లికేషన్ గురించి చెప్తున్నా. సో, ఇక్కడ నేను ఫ్లిప్‌కార్ట్ ఒక వెబ్‌సైట్ ఉంది కదా! దాన్ని ఓపెన్ చేశా. ఇక్కడ మనకి ఏ అప్లికేషన్ అయినా చేసేది ఏంటి అనంటే వాళ్ళ దగ్గర ఉన్న డేటాని మనకి గుడ్ లుక్‌తో చూపించడమే. సో, ఇక్కడ మనకి ఫ్లిప్‌కార్ట్ వెబ్ అప్లికేషన్ గానీ, వెబ్‌సైట్ గానీ చూసినట్టయితే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? ఫ్లిప్‌కార్ట్ అనే వెబ్‌సైటు ఏం చూపిస్తుంది మనకి? వాళ్ళ దగ్గర ఈ ప్రొడక్ట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఆ ప్రొడక్ట్ డీటెయిల్స్‌ని మనకి ఈ ఫార్మ్‌లో ఈ స్టైల్స్‌ని యూజ్ చేసి మనకి చూపిస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న డేటాని యాజ్ ఇట్ ఈజ్ మనకి చూపిస్తే మనము చూడడానికి అంత అట్రాక్టివ్‌గా ఉండదు. కానీ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ దగ్గర ఉన్న డేటాని తీసుకొని ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజెస్‌ని యూజ్ చేసి ఆ డేటాని మంచి లుక్ వచ్చేలాగా క్రియేట్ చేస్తున్నారు. సో, ఇక్కడ మనకి ఏమవుతుంది అనంటే ఏ వెబ్‌సైట్ అయినా గానీ, ఏ అప్లికేషన్ అయినా గానీ ఏం చేస్తుంది? వాళ్ళ దగ్గరున్న డేటాని మనకి ఒక గుడ్ ఫార్మాట్‌లో చూపిస్తున్నాయి కదా! అలా చూపించాలి అనంటే ఇక్కడ మనకి ప్రాసెస్ ఏం జరుగుతుంది అనంటే ఒక వెబ్ అప్లికేషన్ కానీ, వెబ్‌సైట్‌కి కానీ క్లయింట్ అంటే ఏంటి అనంటే బ్రౌజర్ అనమాట. సో, క్లయింట్ సైడ్ నుంచి రిక్వెస్ట్ వెళ్తుంది ఫస్ట్. ఎక్కడికి? సర్వర్‌కి. సో, ఇక్కడ మనం ఫ్లిప్‌కార్ట్ అనే వెబ్‌సైట్‌ని మన బ్రౌజర్‌లో టైప్ చేసినట్టయితే దాని మీనింగ్ ఏంటి అనంటే ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు వాళ్ళ అప్లికేషన్ అంటే ఇక్కడ మనకి వెబ్‌సైట్ కాబట్టి వెబ్ అప్లికేషన్ గాని, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఇంకా బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్ కోడ్ అంతా వాళ్ళంతా ఒక సర్వర్‌లో పెడతారు. ఆ సర్వర్‌కి రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. ఆ సర్వర్‌కి రిక్వెస్ట్ అనేది వెళ్ళినప్పుడు సర్వర్ ఏం చేస్తుందనంటే వచ్చిన రిక్వెస్ట్‌కి తగ్గట్టు ఒక ఔట్‌పుట్ అనేది ఇస్తుంది. ఆ వచ్చిన ఔట్‌పుట్‌ని బ్రౌజర్ మనకి ఈ ఫార్మ్‌లో అరేంజ్ చేస్తుంది. సో, ఇక్కడ మనకేమవుతుంది? ఒక రిక్వెస్ట్ అనేది క్లయింట్ సైడ్ నుంచి సర్వర్‌కి వెళ్తుంది. సో, ఇక్కడ మనకి సర్వర్ దగ్గర వెబ్ పేజెస్ కానీ, సర్వర్ సైడ్ లాంగ్వేజెస్ ప్రోగ్రామ్స్ కానీ ఉంటాయి. ఇప్పుడు మనం డైరెక్ట్‌గా అక్కడున్న డేటాను కూడా మనం పంపించేయొచ్చు. కానీ మనకి స్టాటిక్ డేటా కాకుండా డైనమిక్ డేటా అంటే పర్సన్‌కి తగ్గట్టు డేటా అంటే లార్జ్ డేటా ఉన్నా లేకపోతే పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ డేటా ఉన్నా ఆ డేటా మనకి డేటాబేస్‌లో స్టోర్ అవుతుంది. సో, ఎప్పుడైతే ఈ సర్వర్‌కి రిక్వెస్ట్ వస్తుందో ఆ రిక్వెస్ట్‌కు తగ్గ డేటాని డేటాబేస్ దగ్గర నుంచి ఈ సర్వర్ తీసుకొచ్చి ఇది సర్వర్ వీళ్ళదే, ఈ డేటాబేస్ వీళ్ళదే. సో, వీళ్ళ డేటాబేస్ దగ్గర డేటాని తీసుకొని ఆ డేటాని మనకి ఒక హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో అరేంజ్ చేసి దాన్ని ఇక్కడ బ్రౌజర్‌కి పంపితే బ్రౌజర్ మనకి చూపిస్తుందనమాట ఆ ఫార్మ్‌లో. సో, ఇదేంటి ఒక సింగిల్ అప్లికేషన్ వాళ్ళదే సర్వరు, వాళ్ళదే డేటాబేసు, వాళ్ళ దగ్గర ఉన్న డేటానే తీసుకొచ్చి మనకి చూపిస్తుంది బ్రౌజర్. కానీ ఇప్పుడు మనకి మన అప్లికేషన్ ఒకటి. మన అప్లికేషన్‌కి సంబంధించిన సర్వర్ ఒకటుంది. డేటాబేస్ ఉంది. మన అప్లికేషన్ సెపరేట్. వేరే అప్లికేషన్ ఉంది. వాళ్ళ డేటాబేసు, వాళ్ళ సర్వరు సెపరేట్. సో, ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అనంటే, ఎవరైతే మన అప్లికేషన్‌ని యూజ్ చేస్తున్నారో వాళ్ళకి మన అప్లికేషన్‌లో డేటా కాకుండా వేరే వాళ్ళ అప్లికేషన్ డేటా కూడా యాక్సెస్ చేయాల్సిన అవసరం వచ్చింది. వేరే వాళ్ళ డేటాబేస్ యాక్సెస్ చేయాలి అనంటే, వాళ్ళ ఇప్పుడు సెక్యూరిటీ పర్పస్ కోసం వీళ్ళ దగ్గర ఉన్న డేటాని వేరే వాళ్ళకి డైరెక్ట్‌గా షేర్ చేయరు. అంటే ఇప్పుడు మనకి ఈ డేటాబేస్‌కి లాగిన్ అయ్యి డేటాను తెచ్చుకోవాలి అంటే, ఈ డేటాబేస్ క్రెడెన్షియల్స్ ఉంటాయి. అవి ఎవరి దగ్గర ఉంటాయి? ఈ అప్లికేషన్ ఎవరైతే క్రియేట్ చేసారో, ఈ డేటాబేస్ సర్వర్ ఎవరైతే క్రియేట్ చేసారో వాళ్ళ దగ్గర ఉంటాయి. కానీ ఈ డేటా మనకి కావాలి అనంటే, అప్పుడు మనం ఏం చేయాలి? వీళ్ళని డేటాబేస్ క్రెడెన్షియల్స్ అడగాలి. కానీ వాళ్ళివ్వరు. ఎందుకనంటే వాళ్ళ డేటా సెక్యూరిటీ కోసం. కానీ ఇప్పుడు ఈ అప్లికేషను వీళ్ళ దగ్గరున్న మొత్తం డేటాను కాదు గానీ, ఎవరైనా రిక్వెస్ట్ పంపితే వీళ్ళు ఏదైతే డేటా వేరే వాళ్ళకి పంపినా పర్వాలేదు అని అనుకుంటారో అలాంటి డేటాని పంపొచ్చు. అలా పంపడానికి యూజ్ అయ్యేదే ఈ ఏపీఐ అనమాట. సో, ఇక్కడ మనకి ఏపీఐ అనేది కూడా ఒక కోడ్ అనమాట. ఒక కోడ్ రాస్తాం. ఆ కోడ్ రాసి ఆ కోడ్ ద్వారా ఈ వెబ్ అప్లికేషన్ నుంచి ఆ వెబ్ అప్లికేషన్‌లో ఉన్న డేటాని తీసుకొచ్చి మన వెబ్ అప్లికేషన్‌లో పెట్టుకుంటాం. సో, మన అప్లికేషన్‌లో.
సో, అంటే ఇక్కడ ఏపీఐ అనేది ఏంటి అనంటే, ఏదన్నా ఒక సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని యూజ్ చేసి మనం కోడ్ రాస్తాం. ఆ కోడ్ ద్వారా మనం వేరే అప్లికేషన్ నుంచి రిక్వెస్ట్ తీసుకుంటుంది ఏపీఐ. అండ్ ఈ అప్లికేషన్‌లో ఉన్న డేటాని రిక్వెస్ట్‌కి తగ్గట్టు ప్రాసెస్ చేసి వా వే మనకి రిక్వెస్ట్ ఎవరైతే పంపారో వాళ్ళకి రెస్పాన్స్ అనేది పంపుతుంది. సో, ఫస్ట్ మనం ఏం చేయాలి అనంటే, మన అప్లికేషన్ నుంచి ఈ ఏపీఐకి రిక్వెస్ట్ పంపాలి. సో, ఇక్కడ రిక్వెస్ట్ అనేది హెచ్‌టిటిపి రిక్వెస్ట్. గెట్టో, పుట్టు, పోస్టు, డిలీటు ఏ టైప్ ఆఫ్ ఇలా 4 టైప్స్ ఆఫ్ రిక్వెస్ట్స్ ఉంటాయి మెయిన్‌గా. అంటే ఏంటి అనంటే, మనకి ఒక డేటా ఉంది అనంటే, ఆ డేటాని మనం తీసుకోవచ్చు. లేకపోతే అందులో ఉన్న డేటాని మోడిఫై చేయొచ్చు. లేకపోతే అప్‌డేట్ చేయొచ్చు. లేకపోతే డిలీట్ చేయొచ్చు. సో, డేటాబేస్‌లో జరిగేయి మెయిన్‌గా ఈ 4 ఆపరేషన్సే అనమాట. సో, ఇక్కడ మనం ఏపీఐకి రిక్వెస్ట్ పంపాలి. గెట్టా, పుట్టా, పోస్టా, డిలీటా అని. సో, ఏపీఐ ఎవరు రాసారు? వీళ్ళు రాసారు. ఈ అప్లికేషన్ ఎవరిదైతే ఉందో వాళ్ళు ఈ ఏపీఐలో కోడ్ రాస్తారు. ఒక వేరే అప్లికేషన్ నుంచి ఈ ఏపీఐకి గెట్ రిక్వెస్ట్ వస్తే ఏం చేయాలి? పుట్ రిక్వెస్ట్ వస్తే ఏం చేయాలి? పోస్ట్ రిక్వెస్ట్ వస్తే ఏం చేయాలి? డిలీట్ రిక్వెస్ట్ వస్తే ఏం చేయాలి అని. సో, ఒకవేళ మనం గెట్ రిక్వెస్ట్ అనేది పంపాము. సో, ఈ ఏపీఐ ఏం చేస్తుందంటే వీళ్ళ అప్లికేషన్ ఏదైతే ఉందో దాంతో ఇంటరాక్ట్ అయ్యి వీళ్ళ డేటాబేస్‌లో డేటాని తీసుకొచ్చి వాళ్ళేదైతే అడిగారో ఆ డేటాబేస్‌ని తీసుకొచ్చి అనదర్ అప్లికేషన్‌కి పంపుతారు. సో, ఇలా ఈ ఏపీఐ అనేది మీడియేటర్ కింద వర్క్ అవుతుంది. ఏపీఐ అనేది ఏంటి అనంటే, ఒక అప్లికేషన్ వేరే అప్లికేషన్ వాళ్ళ యొక్క డేటాని కానీ, ఫంక్షనాలిటీని కానీ యూజ్ చేసుకోవాలి అనంటే ఇంటర్మీడియేట్ ఈ ఏపీఐ అనమాట. సో, ఈ ఏపీఐ ఎలా ఆ రిక్వెస్ట్‌ని తీసుకుంటుంది అనంటే, మనకి ఏపీఐ ఎండ్ పాయింట్స్ అని ఉంటాయి. ఆ ఏపీఐ ఎండ్ పాయింట్స్ అంటే ఏంటి అనంటే, ఇప్పుడు మనం బ్రౌజర్‌లో ఏదైనా ఒక వెబ్‌సైట్‌కి ఓపెన్ చేయాలి అనంటే, అప్పుడు మనం ఏం చేస్తాం ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ కావాలంటే ఫ్లిప్‌కార్ట్ www.flipkart.com అని, అమెజాన్ కావాలి అనంటే www.amazon.com అని టైప్ చేస్తాం. అలాగే ఏపీఐకి రిక్వెస్ట్ పంపడానికి కూడా ఒక యూఆర్ఎల్ అని ఉంటుంది. సో, ఇది యూఆర్ఎల్లే కదా! అలాగే ఏపీఐకి రిక్వెస్ట్ పంపడానికి కూడా ఒక యూఆర్ఎల్ ఉంటుంది. దాన్నే ఏపీఐ ఎండ్ పాయింట్స్ అని అంటారు. సో, ఏపీఐ ఎండ్ పాయింట్స్ అంటే ఏంటి అనంటే యూఆర్ఎల్స్ అనమాట. ఈ ఏపీఐ ఎండ్ పాయింట్స్ ఎవరిస్తారు అనంటే, ఎవరైతే వాళ్ళ డేటాని వేరే వాళ్ళు యాక్సెస్ చేసుకున్నా పర్వాలేదు. ఒకవేళ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళేం జేస్తారంటే ఒక ప్రోగ్రామ్‌ని క్రియేట్ చేస్తారు. ఆ ప్రోగ్రాము వేరే వాళ్ళ దగ్గర నుంచి రిక్వెస్ట్ తీసుకునేలాగా, రెస్పాన్స్ ఇచ్చేలాగా. సో, ఈ రిక్వెస్ట్‌కి కూడా సమ్ ఫార్మాట్ ఉండేలా రాయాలి. ఉంటే ఇప్పుడు మనకి ఏ టైప్ ఎలాగోలాగా వచ్చేస్తే అది ప్రాసెస్ చేసేదు. ఈ అప్లికేషన్‌కి ఏపీఐ రిక్వెస్ట్ అనేది ఉండాలి అనంటే ఒక పర్టిక్యులర్ ఫార్మాట్ అనేది ఉంటుంది. సో, ఇప్పుడు నేను ఏపీఐ అంటే ఒక అప్లికేషన్ వేరే వాళ్ళ అప్లికేషన్ ఉంటుంది కదా! వాళ్ళ అప్లికేషన్‌కి సంబంధించిన డేటాబేస్‌లో ఉన్న డేటాని వీళ్ళు యూజ్ చేసుకోవడానికి మధ్యలో ఉండేదే ఈ ఏపీఐ అనమాట. అండ్ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఇక్కడ మేక్ మై ట్రిప్ అనే ఒక వెబ్‌సైట్ ఉంది కదా! ఇప్పుడు నేను దీంట్లో లాగిన్ అవ్వాలి అని అనుకుంటున్నా. సో, ఇక్కడ మనకి 2 ఆప్షన్‌లున్నాయి. మన మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వచ్చు. మన ఈమెయిల్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు. లేకపోతే ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంది కదా! సో, ఇక్కడ మనకేమవుతుంది అనంటే, ఈ మేక్ మై ట్రిప్ వాళ్ళ వెబ్‌సైటు సెపరేట్‌గా ఉంటుంది. వాళ్ళ యూజర్స్ యొక్క డేటా సెపరేట్‌గా ఉంటుంది. కానీ ఇక్కడ లాగిన్ విత్ గూగుల్ అని కూడా ఉంది. దాని మీనింగ్ ఏంటి అనంటే ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ బటన్ మీద క్లిక్ చేస్తామో, మన గూగుల్ యొక్క అకౌంట్ యొక్క ఈమెయిల్, పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాలి. సో, ఇక్కడ ఏం జరుగుతుంది అనంటే, గూగుల్ వాళ్ళు ఒక ఏపీఐని ప్రొవైడ్ చేశారు. వేరే అప్లికేషన్స్ ఈ జీమెయిల్ యొక్క అంటే గూగుల్ వాళ్ళ యొక్క అకౌంట్ డేటాబేస్‌లో యూజర్ నేము, ఈమెయిల్, పాస్వర్డ్ ఉన్నాయో లేవో చెక్ చేయడానికి ఒక ఏపీఐని ప్రొవైడ్ చేశారు. ఈ మేక్ మై ట్రిప్ వాళ్ళేం జేశారు, ఆ ఏపీఐని యూజ్ చేసుకొని, ఇక్కడ మనం ఏదైతే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తామో, ఆ రెండిటిని గూగుల్ వాళ్ళ ఏపీఐకి రిక్వెస్ట్ పంపిస్తాం.
అప్పుడు గూగుల్ వాళ్ళకి సంబంధించిన ఏపీఐ ఏం చెక్ చేస్తుందనంటే, వాళ్ళ డేటాబేస్‌లో ఆ ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌తో ఎవరైనా అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో లేదో చెక్ చేస్తుంది. ఒకవేళ క్రియేట్ చేసుకుంటే సమ్ రెస్పాన్స్ అనేది సక్సెస్ అని కానీ, ఎగ్జిస్ట్ అని గాని ఇలా రెస్పాన్స్ అనేది పంపిస్తుంది. అప్పుడు ఈ మేక్ మై ట్రిప్ వాళ్ళు ఏం చేస్తారు, సో వీళ్ళకి గూగుల్ అకౌంట్ ఉంది కాబట్టి, ఆ అకౌంట్‌తో లాగిన్ అయినా పర్లేదని చెప్పి ఆ రెండిటిని ఇంటిగ్రేట్ చేశారనమాట ఇక్కడ. సో, మనకి ఇక్కడ సెపరేట్‌గా అకౌంట్ క్రియేట్ చేసుకున్నా పర్వాలే, మన గూగుల్ అకౌంట్‌తో అయినా ఇక్కడ యూజ్ చేసుకున్నా పర్వాలే. సో, అంటే ఏంటి ఇక్కడ మనం ఈ గూగుల్ డేటాబేస్ ఏదైతే ఉందో లాగిన్ డేటాబేసు, ఆ డేటాబేస్‌లో డేటాని వాళ్ళ ఏపీఐ ద్వారా చెక్ చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నామనంటే గూగుల్ ఏపీఐకి ఒక రిక్వెస్ట్ పంపుతున్నాం. మనం ఇ మనం ఇక్కడ మన ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఏదైతే ఉందో మనం రాంగ్ ఇస్తే అక్కడ లేదు కాబట్టి వాళ్ళ డేటాబేస్‌లో ఆ డీటెయిల్స్ అనేవి లేవని ఎర్రర్ వస్తుంది. ఒకవేళ కరెక్ట్‌గా ఇస్తే గూగుల్ ఏపీఐ ఏం చెప్తుంది? వాళ్ళ డేటా మన దగ్గర ఉంది అని చెప్పి ఒక రెస్పాన్స్ అనేది ఇస్తుంది. అప్పుడు ఈ మేక్ మై ట్రిప్ లాగిన్ అనేది సక్సెస్ అవుతుందనమాట. మనం ఈ వెబ్‌సైట్‌లో సమ్ యాక్షన్స్ బుకింగ్ కానీ ఇలాంటివి ఏవో ఒకటి చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకి గూగుల్ ఏపీఐ అనేది వాళ్ళ డేటాని వేరే వాళ్ళు షేర్ చేసుకునేలా ప్రొవైడ్ చేస్తుంది. సో, ఇలా ఏపీఐ వర్క్ అవుతుంది. ఈ ఏపీఐస్‌లో మనకి పబ్లిక్ ఏపీఐస్ ఉంటాయి. ప్రైవేట్ ఏపీఐస్ ఉంటాయి. పబ్లిక్ ఏపీఐస్ అంటే ఏంటి అనంటే డైరెక్ట్‌గా ఎవ్వరైనా వాళ్ళ సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ రెస్ట్ ఏపీఐ అనంటే జేసన్ ప్లేస్ హోల్డర్ అని ఒక రెస్ట్ ఏపీఐ ఉంటుంది. ఇది పబ్లిక్ ఏపీఐ. అంటే ఇప్పుడు మనం ఎవ్వరైనా బ్రౌజర్‌లో కానీ, ఏదన్నా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్‌లో కానీ, ఈ ఏ ఈళ్ళ ఏపీఐకి రిక్వెస్ట్ పంపితే అక్కడి నుంచి ఉన్న డేటా మనకొచ్చేస్తుంది. అంటే ఏంటి? ఏ రిస్ట్రిక్షన్స్ లేదు. జస్టు వాళ్ళ వెబ్‌సైట్ నేమ్ అనేది తెలిస్తే సరిపోతుంది. వాళ్ళ యూఆర్ఎల్స్ ఏమేమి ఇచ్చారో తెలిస్తే సరిపోతుంది. ఎవరైనా ఈ వెబ్‌సైట్‌కి అంటే ఈ ఏపీఐకి రిక్వెస్ట్ పంపించొచ్చు. సో, జేసన్ ప్లేస్ హోల్డర్ అనేది ఒక ఏపీఐ ఉంది. సో, వీళ్ళు యూఆర్ఎల్స్‌ని ఇలా ప్రొవైడ్ చేశారు. వీటిల్నే ఏపీఐ అని అంటారు. ఏపీఐ ఎండ్ పాయింట్స్ అని అంటారు. సో, వాళ్ళు ఒక ఏపీఐని ప్రొవైడ్ చేశారు. ఆ ఏపీఐకి ఈ రిక్వెస్ట్ వెళ్తే ఈ డేటా అనేది రావాలి అని చెప్పి వాళ్ళు ప్రాసెస్ చేశారు. అలాగే ఇక్కడ మనం యూఆర్ఎల్‌లో ఈ రి ఈ ఈ రిక్వెస్ట్ అనేది టైప్ చేయంగానే ఈ ఫార్మ్‌లో వచ్చింది. సో, ఇక్కడ మనకు రిక్వెస్ట్ ఎలా ఎళ్ళింది? వాళ్ళ వెబ్‌సైట్ నేమ్ డాట్ టైప్ typeicode.com/comments అని ఎళ్ళింది. ఈ డేటా వచ్చింది. అదే ఇప్పుడు నేను యూజర్స్ అని ఉంది కదా! దానికి క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకేమైంది? /users అని వచ్చింది. సో, ఇప్పుడు వీళ్ళు ఒక ఏపీఐని క్రియేట్ చేశారు. ఆ ఏపీఐ ఏం చేస్తుంది? ఈ పాత్‌ని చెక్ చేస్తుంది. ఏ పాత్ వస్తే ఏమివ్వాలో వాళ్ళు ప్రోగ్రామ్ రాస్తారు. ఇక్కడ మనకి యూజర్స్ అనే పాత్ర ఉంది కాబట్టి, వాళ్ళు ఈ డేటా ఇవ్వాలి అని చెప్పి రాసారు కోడ్. అందుకే మనకి బ్రౌజర్‌లో ఆ ఏపీఐకి రిక్వెస్ట్ ఎళ్ళంగానే ఇక్కడొచ్చిందనమాట ఈ డేటా. సో, ఇలా మనం పబ్లిక్ ఏపీఐస్ అంటే ఎవ్వరైనా యూజ్ చేసుకోవచ్చు. కానీ ప్రైవేట్ ఏపీఐస్ అనేవి ఉంటాయి. లేపోతే థర్డ్ పార్టీ ఏపీఐస్ అని ఉంటాయి. ఇవేంటి అనంటే, ఇప్పుడు మనకి గూగుల్ ఏపీఐ ఉంది కదా! అది మనకి ఫ్రీగా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. లేకపోతే గూగుల్ మ్యాప్స్ ఏపీఐస్ ఉంది కదా! మనకి జొమాటో, స్విగ్గీ ఈ యాప్స్‌లో మనకి మ్యాప్స్ అనేవి కనిపిస్తాయి. సో, ఇప్పుడు ప్రెజెంట్ వెహికల్ ఎక్కడుంది? ఇలాంటి డీటెయిల్స్ అన్నీ గూగుల్ మ్యాప్స్ డేటాబేస్ నుంచి ఈ యాప్స్ అనేవి యూజ్ చేసుకుంటున్నాయి. అవి మనకి ఎవరికి పడితే వాళ్ళకివ్వరు. ట్రస్టెడ్ కంపెనీస్ అయితేనే వాళ్ళు కొనుక్కోవాలి. ఏపీఐని కొనుక్కోవాలి. సో, ఇక్కడ మనకేం జరుగుతుంది అనంటే గూగుల్ ఏపీఐ ఏం చేస్తుంది అనంటే మనం దాన్ని యూజ్ చేసుకోవాలి అనంటే ఒక ఏపీఐ కీని ప్రొవైడ్ చేస్తుంది. సో, మనం ఏపీఐకి రిక్వెస్ట్ చేసేటప్పుడు ఆ ఏపీఐ కీని కూడా పంపాలి. ఆ ఏపీఐ కీ అంటే ఏంటి అనంటే వీళ్ళు డబ్బులిచ్చి మన దగ్గరున్న డేటాని యాక్సెస్ చేసుకుంటున్నారు అని చెప్పి దాని మీనింగ్ అనమాట. సో, ఇప్పుడు మనం ఏపీఐ కీని పంపుతాం కదా! ఆ ఏపీఐ కీ కూడా గూగుల్ వాళ్ళు ఒక ప్లేస్‌లో స్టోర్ చేస్తారు. ఈ ఏపీఐ కీ ఒకళ్ళకిచ్చాము. సో, వీళ్ళు రిక్వెస్ట్ పంపితే మనం డేటా అనేది పంపించొచ్చు అని చెప్పి
వాళ్ళ డేటాబేస్‌లో సమ్ డేటాని స్టోర్ చేసుకుంటారు. సో, ఎప్పుడైతే ఏపీఐకి రిక్వెస్ట్ ఎళ్ళిందో, దాంట్లో మన ఏపీఐ కీని పంపామో, ఒక ఏపీఐ కీ అంటే ఒక సీక్రెట్ కీ అని చెప్పుకోవచ్చు. ఆ కీ ఉంటే వాళ్ళకి రెస్పాన్స్ అనేది వస్తుంది. లేకపోతే వాళ్ళు యాక్సెస్ చేసుకోవడం కుదరదు. సో, ఇలా మనకి కొన్ని మనం బై చేయాల్సొస్తుంది రిక్వైర్మెంట్‌ని బట్టి. సో, సింపుల్‌గా ఏపీఐ అనంటే మనం ఏం చెప్పుకోవచ్చు అనంటే, వేరే వాళ్ళ అప్లికేషన్ డేటాని మన అప్లికేషన్‌లో మనం యూజ్ చేసుకోవడానికి హెల్ప్ అయ్యే ఒక ప్రోగ్రామే ఈ ఏపీఐ అన్నమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.